సర్ప్రైజింగ్ అయిపోయావా? ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ ట్విస్టింగ్లు నేను కూడా ఇవ్వగలను, చూసావుగా. లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాటలంటావా? అదేంట్రా భయపడకుండా నవ్వుతున్నాడు? తమరో స్లిప్ అయ్యారండి. రామసింహం అంటే కుక్కండి. తమరు ఊరుకుండా మాడతాను ఏంటండి ఆలోచిస్తారా? అక్కడ ఆడంగుల ముందు తెగ రెచ్చిపోయారు కదా, ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళ మీద చూపెట్టండి. ఇప్పుడు వీళ్ళలో ఒక్కడికి బుర్రలేనట్టుందిరా. అందులో ఆశ్చర్యం ఏముందండి, తమరు కలెక్షన్ కదా. ఏంట్రా స్లిప్? నన్ను నిలువున ముంచేశారు కదరా. అసలు నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు. అయ్యగారు ఎక్కడ అయిపోయేలా ఉన్నారు? రండిరా, పట్టండి పట్టండి. వాడు నన్ను చావు కొడుతుంటే అడ్డం రాకుండా వాడు వెళ్ళిపోయాకొస్తా. అయ్యా, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆయన ఆపడానికి ట్రై చేసి ఉంటే నా పరిస్థితి కూడా మీలాగా అయ్యి ఉండేది. అప్పుడు మిమ్మల్ని మోసుకెళ్ళడానికి వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అర్థం చేసుకోరు. మొయ్యరా. కొన్నాళ్ళు ఆటోల స్ట్రైకు, కొన్నాళ్ళు బ్యాంక్ స్ట్రైకు, ఇప్పుడు ఈ పోస్టల్ స్ట్రైకు. అబ్బా, రాని స్ట్రైక్లకి అర్థం లేకుండా పోతుంది. ఏ స్ట్రైక్ విషయం ఎలా ఉన్నా ఈ పోస్టల్ స్ట్రైక్ కి మాత్రం నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. అదేంటే? అవునే, ఆ మురళి ఉత్తరాల పరంపరకు ఇదే ఆనకట్ట. ఈ స్ట్రైక్ జరిగినంత కాలమైనా నాకు అతని లెటర్స్ గొడవ ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కొరియర్ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటి అది? క్యాసెట్ లో ఉంది. పీబీఎస్ ఇన్కార్పొరేషన్ ప్రెసిడెంట్ నుంచి. పీబీఎస్ ఇన్కార్పొరేషనా? అదేనే, మొన్న ఆడిషన్ టెస్ట్ జరిగింది కదా, దాని రిజల్ట్ అయ్యి ఉంటుంది. ఆ కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేదు. బొకే కూడా వచ్చింది కదా, పాజిటివ్ రిజల్ట్ అయి ఉంటుంది. ఎనీవే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శాలిని. థ్యాంక్స్. ఐ లవ్ యూ శాలిని. ఎవరా ఆశ్చర్యపోతున్నావా? నిన్ను ఐ లవ్ యూ అనే హక్కు గాని ధైర్యం గాని నాకు కాక ఇంకెవరికి? నేనే శాలు, నీ మురళిని. పోస్టల్ స్ట్రైక్ లో నా ఉత్తరాలు గొడవ ఉండదని పైకి హ్యాపీగా అనిపించినా నీ అంతరంతరాల్లో నా లెటర్స్ రావేమోనని ఆందోళన పడి ఉంటావు. యామ్ ఐ రైట్? అవును, పీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ. పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. నిన్ను వదిలి వచ్చి ఏ శాలిని, మురళి అన్న మాట నిజమే. పైకి మా దగ్గర పోస్టల్ స్ట్రైక్ మద్దతు ప్రకటించినా లోపల అతని లెటర్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంటా. లేకపోతే మురళి నుండి లెటర్ రాదన్న ప్రసక్తి మా దగ్గర ఎందుకు ఎత్తుతావు? ఎందుకే ఇంకా నిన్ను మోసం చేసుకుంటావు? శాలిని, నా మాట విను. నువ్వు కోరుకునేవాడి కంటే నిన్ను మనసారా కోరుకునే మనిషి దొరకటం చాలా అదృష్టమే. ఆ అదృష్టం చేజారిపోక ముందే కళ్ళు తెరు. తనన్న మాట నిజమేనే. దేన్నైనా తెగే వరకు లాగద్దు. బంగారం. సారీ శాలిని. బావగారు, అక్క మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటుంది. ఎందుకంట? ఏమో, ఎందుకో మాకు చెప్తారేంటి? పెళ్ళయ్యి వయసులో ఉన్న మీ మధ్య 1,00,000 ఉంటే మీ బొగ్గు మీకు ఇస్తుందేమో, తన ప్లేసిస్తుందేమో. మిమ్మల్ని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కడుంది? ఇలాంటి అర్జెంట్ పిలుపులు ఇంకెక్కడి నుంచి వస్తే పడగదిలో ఉంది. ఏం తాకలరా బాబు. మహా, ఐఎమ్ రియల్లీ సారీ మహా. నువ్వేదో అర్జెంట్గా రమ్మన్నావు మీ చెల్లెలు చెప్తాను. ఐఎమ్ సారీ. ఇదేం చిత్రమే బాబు, ఏ మొగుడైనా నో సారీ నో సారీ అంటాడు. మనక్క మొగుడేంటే సారీ సారీ అంటాడు. ఏంటది? అది నాది. నాకు తెలుసురా. నాది నాకు ఇచ్చేయి. ఇచ్చేయాలా? తప్పదా? ఇదేంటి? నేను అడిగింది ఇది కాదు, దస్తావేజు. ఓ ఇదే. అర్థం
చేసుకోరు